నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. సోనియా గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. శక్తిలమ్మ నాయకత్వం వర్ధిల్లాలి, శక్తిలమ్మ నాయకత్వం వర్ధిల్లాలి, శక్తిలమ్మ నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి. ఇందిరా గాంధీ అమర్, ఇందిరా గాంధీ అమర్, మహాత్మా గాంధీ జిందాబాద్, అమర్ రహే, మహాత్మా గాంధీ అమర్ రహే, మహాత్మా గాంధీ. అమర్ రహే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినం సందర్భంగా ఇక్కడికి చేరువచ్చినటువంటి మీడియా సోదరులకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అభిమానులకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనందరికీ తెలిసిన విషయమే, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఏర్పాటై 140 సంవత్సరాలైంది. 1885 సంవత్సరము డిసెంబర్ 28వ తేదీన ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బ్రిటిష్ ప్రభుత్వం యొక్క వాళ్ళ యొక్క కబంధ హస్తాలలో ఇరుక్కుపోయినటువంటి మన భారతదేశాన్ని, ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటి మన భారతదేశాన్ని విడిపించుకోవాలనే ఉద్దేశంతో ఏవో ట్యూన్ గారి యొక్క నాయకత్వంలో 70 మంది సభ్యులతో కలిసి బాంబేలో, ఇప్పుడు ముంబై నగరంలో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతూ, తర్వాత మన ముఖ్యులైనటువంటి మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గారు అనేటువంటి నాయకులు, జాతీయ నాయకులందరూ ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారానే పోరాడి మనకు దేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. ఇంతవరకు కూడా ఈ భారతదేశము ప్రగతి పదంలో 1952 నుంచి 77 వరకు పాలించింది కాంగ్రెస్ పార్టీ. ఎంతో సంపన్నమైన మన దేశాన్ని వారు పాటు చేసి ఒక అట్టడుగు నెట్టివేయడం, బ్రిటిష్ ప్రభుత్వాన్ని నెట్టివేసినప్పటికీ దాన్ని మెల్లమెల్లగా వారి ప్రణాళికల ద్వారా, ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా అనేక ప్రణాళికలు ఏర్పాటు చేసి, తర్వాత చెక్ డ్యామ్లు కట్టడం కావచ్చు, తర్వాత ఎయిమ్స్ విద్యా వైద్య సౌకర్యాలు కల్పించడం కావచ్చు, ఉపాధి కల్పించడం కావచ్చు, పేదరిక నిర్మూలన కావచ్చు, ప్రతి ఒక్కటి కాంగ్రెస్ పార్టీ ద్వారా చేయడం జరిగింది. ఇందిరాగాంధీ గారి పీరియడ్లో అయితే గరీబీ హఠావో అని పేదరికం అనేది లేకుండా చేయాలనే ఉద్దేశంతో అట్టడుగు వర్గాలు వాళ్ళను బయటకు తీసుకురావడము, ఉపాధి కల్పించడము, రైతులకు రుణమాఫీ చేయడము, ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే జరగడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తూ ఉంటే దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ఒక ప్రజల కోసము, ప్రజల క్షేమం కోసము, కేవలం రాజకీయం కాకుండా ప్రజల క్షేమం కోసం చూసేదే కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు అందరూ కలిసి పనిచేయాలని, మేమందరము కలిసికట్టుగా చేయాలని ఈరోజు ఈ ఫౌండేషన్ డే, కాంగ్రెస్ పార్టీ స్థాపించిన రోజు, ఈరోజు మేమందరం కలిసి తీర్మానం చేసుకోవడం జరిగింది. ఎటువంటి పదవులు కానీ ఏమైనా కూడా ఆశించకుండా కేవలము పార్టీ యొక్క క్షేమం కోసం, పార్టీ అభివృద్ధి కోసం, అంటే ఈ పార్టీ అభివృద్ధి చెందితే ప్రజలు బాగుపడతారు, కేవలం ప్రజాక్షేమం కోసం ఈ పార్టీని బలోపేతం చేయడానికి మేమందరం కలిసికట్టుగా ఎటువంటి స్వార్థం లేకుండా పనిచేయాలని మేమందరం తీర్మానించుకోవడం జరిగింది. ఈ నియోజకవర్గం జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా వారి స్థానంలో ఈ యొక్క ఫౌండేషన్ డేని గుర్తు చేసుకొని చేసినటువంటి అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు మేము చేయాల్సినది ఏంటి అనేది ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు పరిస్థితులను బట్టి అసలు కుల మతాలను రెచ్చగొడుతూ సహోదరత్వం అనేది లేకుండా, మనకి కుల మతాలకు అతీతమైన దేశం,
అసలు ప్రపంచంలోనే మన దేశానికి ఒక ఘన చరిత్ర ఉంది. దాన్ని తోసివేసింది ఇప్పుడున్న ప్రభుత్వం. ఎటువంటి పరిస్థితులలో చూస్తుంటే యువతకు ఉద్యోగాలు లేవు, రైతులకు రుణమాఫీ లేవు, గిట్టుబాటు ధర లేదు. తర్వాత ఇప్పుడు అసలు అదంతట్లో పోనిస్తే మనం బ్రతకడానికి కరెక్ట్గా మనం కలిసి ఎలాంటి గొడవలు లేకుండా బ్రతకడానికి లేకుండా కులమతాలను తెచ్చుకుంటాము. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ భారతదేశం బాగుపడుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి గ్రామ లెవెల్ నుంచి మేము దాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ కడప జిల్లాలో ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా బలోపేతమైందో ఆ విధంగా చేయాలని, ఇంకా ఈ తర్వాత ఈ కొత్త సంవత్సరం రాబోయే కొత్త సంవత్సరం నుంచి ప్రతి గ్రామానికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఏమైతే ప్రజలకు లాభకరంగా చేసిందో అవన్నీ ప్రజలకు తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేస్తాం. తప్పకుండా షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షురాలుగా షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో ఇక్కడ నుంచి అంటే మొత్తం దేశం అంటే ఎక్కడి నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి కావాలి. కాబట్టి ముఖ్యంగా కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మేమందరం కలిసి ఈరోజు తీర్మానించుకోవడం జరిగింది. కాబట్టి మీ ద్వారా మీడియా ద్వారా ప్రజలకు ఒకటే విన్నవించుకుంటున్నాం. ఏం కాదు, అందరికీ తెలుసు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఏంటమ్మా ఏంటి జిల్లాలో డిబేట్ చేస్తున్నారు కదా, కోడూరు తిరుపతి డివైడ్ చేసేదా? అది రాదే, అది ముందు ప్రణాళికనే ప్రపోజలే, అది ఇంప్లిమెంటేషన్ అనేది అది ఇంకా ఏం లేదు. కాబట్టి దాని తర్వాత దాని గురించి ముందైతే మా ఇది ఏంటంటే ప్రజాక్షేమం కోసం మేము పార్టీని బలోపేతం చేసుకోవడమే మా మేము ప్రజల్లోకి ప్రతి ఒక్కటి గ్రౌండ్ లెవెల్లో ప్రతి విలేజ్కి ప్రతి మండలాధ్యక్షులు కావచ్చు, పార్టీ అభిమానులు కావచ్చు, అదే చెప్తానమ్మా. ఎలాంటి డిసిగ్నేషన్ ఆశించకుండా, పదవులు ఆశించకుండా ప్రజాక్షేమం కోసం పార్టీని డెవలప్ చేయడానికి పబ్లిక్లోకి వెళ్తాం. పబ్లిక్లో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు చూస్తా ఉన్నారు కదా, వాళ్ళకందరికీ తెలిసిందే. రైతులకు సంబంధించి ఏం లేదు, యువతకు సంబంధించి ఏం లేదు, ముఖ్యంగా స్త్రీలకు రక్షణ లేదు, పిల్లలకు రక్షణ లేదు. ఇటువంటి వాళ్ళు అధికార దాహం కోసం అన్ని ప్రాముఖ్యతలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ చేసింది ఏముంది, ఉపయోగపడేది ఏముంది? 1-2 చేస్తామంటే అది కాదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, అవి వాళ్ళ దృష్టికి తీసుకొస్తాం. వాళ్ళు రేపు న్యాయం నిర్ణయిస్తారు, ప్రజలే న్యాయం నిర్ణయిస్తారు. ఆ రకంగా మేము తీసుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండాలని ప్రజలు చాలా ఇదిగా తప్పకుండా ఉందమ్మా. ప్రజలు ఇప్పుడు దాకా ఏదైనా ఉంటే టీడీపీ వైఎస్ఆర్ వీళ్ళ మధ్యనే డిస్ప్యూట్లు పెట్టుకోవడం, ఏదైనా సమస్యలు రావడం వాళ్ళైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు వరకు ఏ సమస్య మీద ప్రజల సమస్య మీద ఏం పెట్టలేదు, ఏం చేయలేదు. ప్రజల సమస్య కాదమ్మా. ఇప్పుడు మేము ప్రజల సమస్య చేయడానికి పోరాడడానికి రెడీగా ఉన్నాం. కానీ వాళ్ళు ఏంటి, ఇప్పుడుంటే ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళు చెప్పినట్టే వింటారు, మిగతా వాళ్ళు చెప్తే వినరు అనే మైండ్ సెట్లో ఉన్నారు ప్రజలు. మా దగ్గరికి సమస్య తీసుకొచ్చి మేము ఎంతవరకైనా పోరాడతాం. కానీ ప్రజలు రావడంలో వాళ్ళ మైండ్ సెట్ మారాలి. ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళ మాటలే జరుగుతాయి. వీళ్ళు ఏం చెప్పి వీళ్ళు ఎవరు జరగవు అనేటట్టు వాళ్ళు ఉన్నారు. మా దగ్గరికి వచ్చే సమస్య తీసుకొచ్చిన వాటి మేమే వెళ్తామే, ఎంతవరకైనా పోతాం, న్యాయం కలుగుతాం. వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రతిపక్షం ఉండేది ఎందుకు? ప్రభుత్వంలో ఉండే పార్టీ కరెక్ట్గా పనిచేయించడానికి ప్రతిపక్షం ఉండాలి. కానీ ఆ సమస్యలు మా దగ్గర తీసుకురావడం ఏంటంటే ఉండేది అరాచకం చూస్తున్నారు కదా. గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిందే జరగాల, ఇప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిందే జరగాల. ఏదైనా కూడా చేస్తారు, మీరు తిరుగుతారు చేస్తారు, కానీ వాళ్ళు వేయలేరు కదా. నేనే వింటా ఉన్నాను. నేను గతంలో 5 years నేను చేసిన ఆ ఇదితో ఏదైనా పని చేస్తారని అన్నప్పుడు సమస్య ఉండింది మేడం, మీ దగ్గర తెస్తాం అనుకున్నాం. కానీ వాళ్ళ గవర్నమెంట్ ఉంది, వాళ్ళ మాటలు వింటారు కదా, మీ మాట ఎవరు వింటారని దాంట్లో మైండ్ సెట్లో ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు తప్పకుండా మేము పోరాడతాం. ఎందుకు ఇవ్వము? వాళ్ళకి తెలుసు మేము ఇస్తాము ప్రజలకు. అంటే ఇప్పుడు జరిగేది చూస్తున్నాం కదా, వాడి పోయినా డామినేట్ చేస్తుంది. మనం తెలిసిందే కదా, మనం చూస్తూ ఉంటాం కదా. మా గవర్నమెంట్ అధికారులు కూడా అట్లే ఉంటారు. వాళ్ళని కూడా తెలియదు, మీరు చేయాలంటే వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు ఉండే ఫ్యాక్ట్ మనం ఓపెన్గా మాట్లాడుకుంటేది ఎట్లా? కాబట్టి ఇటువన్నిటికీ ముందు ప్రజల మైండ్ సెట్ మారాలంటే మేము పబ్లిక్లోకి వెళ్తా ఉన్నాం, ఉండే విషయం చెప్తా ఉన్నాం. వాళ్ళు మారితే వాళ్ళ ఇష్టం అది. వాళ్ళు మంచి నాయకులు ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రజలు. మనం కూడా ఓటర్ని, మనం
మనందరం ఓటర్లు. మంచి నాయకులను ఎన్నుకోవాల్సిన బాధ్యత ఓటర్లు. ఓటర్ల దృష్టికి 1-2 సార్లు ఇప్పుడేమో అజ్ఞానవంతులు ఎవరు లేరు. మొత్తం నాలెడ్జ్ బాగుంది. మొత్తం సెల్ చేతిలోకి వచ్చినట్టు మొత్తం వీళ్ళు వాళ్ళ లేక జరిగేది జరుగుతుంది. అంటే కళ్ళకు గుడ్లో వాళ్ళ ఉంటే మనం ఏం చేయలేదు. కానీ మా బాధ్యత ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఏం చేయబోతుంది అనేది మనం చెప్పాల్సిన బాధ్యత. వాళ్ళు దాన్ని ఒక టాలీ చేసుకొని ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, అప్పుడు మేమేం పొందుకున్నాం, మా పూర్వీకులు ఏం పొందుకున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు టాలీ చేసుకొని పార్టీని వాళ్ళు సహకరించాలా. ప్లస్ ధైర్యంగా మా దగ్గరికి వచ్చి వాడినప్పుడు మేము తప్పకుండా పనిచేస్తాం. ఎవరు వచ్చినా మేము ఎక్స్పోజ్ కావడం లేదు, కానీ మేము చేసేది మేము చేస్తూ ఉన్నాం మా ద్వారా. కానీ మేము పని చేస్తామంటే మా పనులు మేము చేస్తామని చెప్పుకోవడానికి భయపడుతున్నారు వాళ్ళు. మేము తిరగాల్సిన అవసరం లేదమ్మా. ఫోన్ మాకున్న ఇదిని బట్టి న్యాయంగా పని చేయించడానికి ఏముంది కదా, అట్లా చేస్తాము. కానీ అది బయటకు చెప్పడానికి కూడా భయపడుతున్నారు. అది బాగా ప్రజల్లో జిల్లాలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఇదే. చేస్తాం తప్ప 50 డివిజన్లే కాదు, మొత్తం స్థానిక ఎలక్షన్లు ఇప్పుడు జరుగుతుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ అన్నింటిలో మేము పోతున్నాం. అదే స్ట్రాంగ్గా ఉండాలి. మా మేడం డిసిసి గారు కూడా అదే స్ట్రాంగ్గా ఉన్నారు. కడప జిల్లాలో తప్పకుండా అన్ని వాటిల్లో పోటీ చేస్తాం. దాని విషయంగానే మేము చేస్తాం. మా ప్రణాళికలు అదే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది కేవలం రాజకీయం కోసం చూసే పార్టీ కాదు. అందరికీ తెలిసిందే, ఉంది, ప్రజల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉందమ్మా. కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి బయటకు రాలేకున్నాం. కాబట్టి ప్రజాక్షేమం కోసం చేసే పార్టీ ఏంటి, మేము స్వచ్ఛందంగా ఎటువంటి ఇది లేకుండా మేము పనిచేస్తామని మేము ఉన్నాం, చేయడానికి ఉన్నాం, వినియోగించుకోవాల్సింది. కాకపోతే ఇప్పుడు మన చూసారు పులివెందుల ఎలక్షన్లు, ఈ గవర్నమెంట్ వాళ్ళు వస్తే అంటే కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడైనా జరిగిందా? గతంలో ఏమన్నా అంత ఇది లేదుగా. ఈ వీళ్ళతో వీళ్ళని కూడా చేయలేరు, వాళ్ళంతా వాళ్ళు. కానీ మేము పోటీ చేస్తున్నామే, మేము పోయినామే. కానీ జరిగింది ఇంకా జరిగింది. అదే ఏంటంటే సత్యం, అది అందరికీ తెలిసింది. నిలబడతాం అన్ని డివిజన్లలో పెడతాం. మా రెడీ ఉన్నారు కూడా. ఓకేమ్మా, వెళ్ళి